కు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘు సంఘీభావం తెలిపారు. 60 రోజులుగా జిందాల్ నిర్వాసితులు నిరసన చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. జిందాలకు ప్రభుత్వం చేసిన రిజిస్ట్రేషన్లు వెంటనే రద్దు చేయాలని, రైతుల భూములు వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోవింద, మాజీ సర్పంచ్ వెంకట్రావు నిర్వాసితులు పాల్గొన్నారు. పద్ధతి లేకుండా రిజిస్ట్రేషన్ కన్వీనియన్స్ డీడ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అందులో చాలా అవకతవకలు ఉన్నాయని, మరి రైతులకి ఏదైతే ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయండి, అలాగే ఆ రోజు ప్రభుత్వం జిందాల్ కంపెనీ కలిపి ఇచ్చిన హామీలు ఏది నెరవేరలేదని మరి సుమారు ఇది 60వ రోజు మరి ఆ రైతులందరూ కూడా మరి అక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మరి రోజు రోజుకి కూడా మరి మా స్థాయిలో మేము ఎందుకు ఈ రైతులందరూ ఈ విధంగా అన్యాయం అయిందని ఆ రోజు నుంచి చెప్తున్న ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఒకటి ఎతగ్గా ప్రతిరోజు ఒక తప్పు అయితే కనిపిస్తూ ఉంది. ఆ వ్యవహారంలో ఏదైతే ప్రభుత్వం నిర్ణయించింది మార్కెట్ వాల్యూ 2,05,000 రూపాయలు మరి ఎకరాకి అసైన్ ల్యాండ్స్కి ఇచ్చామని చెప్తున్నారో అది చాలా అన్యాయం. ఎందుకంటే 2007-8లోని ఏదైతే ప్రభుత్వం రిజిస్ట్రార్ గారి దగ్గర తెచ్చుకున్న కాపీ ఇది. ఈ కాపీలు ఆర్డీఓ గారి దగ్గర నుంచి అందరూ కూడా సంతకాలు పెట్టిన కాపీ 2007 అవునండి, 2008 అయితే అవునండి. ఈ అధికారికంగా రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న వాల్యూలకి తగ్గట్టుగా వాళ్ళెవరికి కూడా మరి మార్కెట్ వాల్యూకి తగ్గట్టుగా వాళ్ళెవరికి కూడా నష్టపరిహారం అయితే ఇవ్వలేదని నేను చెప్తున్నాను. ఇది రికార్డు పూర్వకంగా మీకు చూపిస్తున్నది. మరి సుమారు ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కలాగా పెట్టారు మార్కెట్ వాల్యూ. బొటవారు పంచాయతీకి చిలతంపాలెం కానివ్వండి, ముసిరిపల్లి పంచాయతీలో చీడిపాలెం, చినకండపల్లి గ్రామాలు కానివ్వండి, అన్నిటికీ కూడా ఒకే వాల్యూ వేశారు. ఎక్కడా కూడా ఒకే వాల్యూ ఉండదు మార్కెట్ వాల్యూ అనేసరికి. దానికి తోడు అవుట్ రైట్గా మార్కెట్ వాల్యూ అంతా కూడా ఉదయం 2 లక్షలు ఉందో, ఉదయం 2,50,000 ఉందో, ఉదయం 3 లక్షలు ఉందో అనుకున్నప్పటికీ కూడా రైతులకు ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ఒక 5 లక్షలు ఇచ్చారు అనుకోండి, దాన్ని